UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. గురుగారు అక్టోబర్ 2న మనకి రాబోయే అక్టోబర్ 2న అమావాస్య రోజు సూర్యగ్రహణం అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్, అసలు నిజంగా అమావాస్య నాడు సూర్యగ్రహణం అనేది ఉందా? ఒకవేళ ఉంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? లేదా అసలు ఇక్కడ లేదా, ఎక్కడా లేదా? ఏమిటి, మీరేం చెప్తారు? ఎలాంటి వివరణ ఇస్తారు చెప్పండి? మనకి 2024 ఉగాది పండుగప్పుడు మన సిద్ధాంతులందరూ పెద్దవాళ్ళు కలిసి ఈ సంవత్సరంలో ఎటువంటి సూర్యగ్రహణాలు కానీ చంద్రగ్రహణాలు కానీ పాక్షికంగా కానీ సంపూర్ణంగా కానీ లేవు అనేది స్పష్టంగా అందరూ చెప్పారు. మరి ఇప్పుడు ఈ కొత్తగా ఎక్కడ పుట్టుకొస్తున్నాయి ఈ గ్రహణాలు? అసలు గ్రహణాలు లేవు అన్నది మర్చిపోయారు. ఇప్పుడు మళ్ళీ గ్రహణాలు ఉన్నాయి అంటున్నారు. ఏదో ఒకటి చెప్పి ఏదో ఒక పరిహారాలు, ఏదో ఒక పూజలు అని. అంతరిక్షంలో భూమికి సూర్యుడికి మధ్యలో ఛాయ వస్తే దాన్ని సూర్యగ్రహణం అని, భూమికి చంద్రుడికి మధ్యలో వస్తే దాన్ని చంద్రగ్రహణం అని అనుకుంటాం. ఇది అనేక రకాలుగా భూమి పరిభ్రమించేటప్పుడు ఉమ్రాలు పెనుమ్రాలు అని వస్తూ ఉంటాయి. అది గ్రహణం అని దేన్ని అంటారు, దేన్ని గ్రహణం అని అనరు, దేన్ని మనం గ్రహణం కింద పాటించాలి, దేన్ని పాటించక్కర్లేదు, ఏది పాక్షికం ఏది సంపూర్ణమని జ్యోతిర్వేదం అని బుక్లో స్పష్టంగా ఇచ్చారు. దాని నియమ నిబంధనలు ప్రమాణాలని లెక్కలోకి తీసుకొని ఈ మొన్న వెళ్ళిపోయిన చంద్రగ్రహణం అని చెప్పారు పౌర్ణమి రోజు, అది లేదు. ఇప్పుడు రాబోయే సూర్యగ్రహణం అని చెప్తున్నారు, అది లేదు. పాక్షికంగానూ లేదు, సంపూర్ణంగానూ లేదు, ఏ దేశంలో లేదు, ఏ దేశంలో లేదు. అది గ్రహణమే కాదు. మరి ఎందుకండి ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నాయి? చేస్తున్నారు కొంతమంది. ఎందుకంటే వృత్తిని వ్యాపారంగా పెట్టుకుంటే చేస్తారు, లేదా తెలిసి తెలియక చేయొచ్చు, లేదా అవకాశం కింద తీసుకొని చేయొచ్చు. చెప్పేవాళ్ళు చెప్తారండి, మనం వినాలిగా. మనం వినేటప్పుడు మనం ఆలోచించాలి, ఎంత మటుకు ఇది సమంజసం, ఎంత మటుకు పెద్దలు చెప్తున్నారని. సో ఎటువంటి సూర్యగ్రహణము లేదు. ఆ రోజు అమావాస్య, మహాలయ అమావాస్య. చేయాల్సిన పని ఏంటంటే మీ ఇంట్లో మీ పితృదేవతల తృప్త్యర్థం ప్రీత్యర్థం వాళ్ళకి శ్రాద్ధాది కర్మలు నిర్వర్తించాలి. అంతే తప్ప ఇంక ఏవేవో జ్యోతిష సంబంధించిన పరిహారాలు లేదా జాతక సంబంధమైన పరిహారాలు ఎట్టి పరిస్థితుల్లో అవసరం లేదు. ఏ నక్షత్రం వాళ్ళకి, ఏ రాశి వాళ్ళకి అవసరం లేదు. అర్థమైందండి? ఓన్లీ మీరు ఆ రోజు చేయాల్సింది పితృకర్మ. పితృదేవతల ఆశీర్వాదం ఉంటేనే వంశం వృద్ధిలోకి వస్తుంది, వంశం అభివృద్ధి చెందుతుంది. కనుక ఇప్పుడు మన జాతకంలోనే పితృదోషము పితృశాపాలని ఉంటాయి. వాటికి ఎందుకు అవన్నీ ఏర్పడతాయి అంటే, ఇప్పుడు ఈ మహాలయ అమావాస్య రోజు లేదా మీ తల్లిదండ్రులు చనిపోయిన తిథుల్లో మీరు శ్రాద్ధ కర్మలు నిర్వర్తించకపోతే ఇవన్నీ పేరుకుపోయి నెక్స్ట్ మీ జన్మలో కానీ లేకపోతే మీ కుటుంబంలో జన్మించే మీ వంశం వాళ్ళ దీంట్లో కానీ అవి జాతకంలో ఏర్పడతాయి, పితృశాపాలు పితృదోషాలు. అలాంటివి మన భవిష్యత్ తరాలకి కలగకుండా ఉండాలన్నా, మీ పిల్ల పాపలకి కలగకుండా ఉండాలంటే మీరు ఈ మహాలయ అమావాస్య రోజు మీ ఇంట్లో మీ పితృదేవతలు, ఈ మహాలయ అమావాస్య కాదు, ప్రతి మహాలయ అమావాస్యకి చేయాలి. మీ ఒంట్లో ఓపిక ఉన్న నాళ్ళు ఎన్ని రోజులు మీరు భోజనం చేస్తారో అన్ని రోజులు వాళ్ళకి భోజనం పెట్టాలి. ఈ మహాలయ అమావాస్యకి సంబంధించి మనం వీడియో కూడా చేస్తున్నాం. కనుక ఈ అమావాస్య రోజు చేయాల్సిన పని అది, శ్రాద్ధ కర్మ నిర్వర్తించాలి. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు చనిపోయిన తిథుల్లో శ్రాద్ధ కర్మ నిర్వర్తించాలి. లేదా ఇప్పుడు ఈ అమావాస్య రోజు మీ తల్లిదండ్రులు తిథులు తెలియలేదంటే అమావాస్య రోజు నిర్వర్తించాలి. అమావాస్య రోజు నిర్వర్తిస్తే ఏ రోజున ఏ తిథిలో చనిపోయిన వాళ్ళకైనా అది చెందుతుంది. ఒకవేళ మీరు ఇంట్లో శ్రాద్ధ కర్మ చేయలేకపోతే, మీ ఆర్థిక పరిస్థితి సహకరించకపోతే బ్రాహ్మణ్ణి పిలిచి మీరు స్వయం పాకంలాగా ఇచ్చి ఆయన కాళ్ళు కడిగి ఆయనకు తగు సత్కారం చేసి మీ పితృదేవతల ప్రీత్యర్థం
ఆశీర్వాదం తీసుకోవచ్చు, నమస్కారం చేసి ఉమ్, ఆశీర్వాదం తీసుకోవచ్చు. ఉమ్, అది కూడా చేయాలంటే గోశాలకు వెళ్ళి గోవుకి సేవ చేసి గోవుకి దాణా పెట్టడం, గోవుని మీరు ప్రదక్షిణాలు చేయడం, గోవుకి దండం పెట్టుకోవడం అనేది ఇంకా ఉమ్, లీస్ట్ పద్ధతి. ఓకే. ఇంకా అది కూడా చేయలేనంటే మనం ఏం చేయలేము. మనం ఏం చేయాలి? ఏంటి ఇవే రేపొద్దున భవిష్యత్ తరాలకి ఉమ్, పితృదోషాలుగా పితృశాపాలుగా మారతాయి. ఉమ్, కనుక ఈ మహాలయ అమావాస్యని మీరు పితృ అమావాస్యగా భావించి వాళ్ళకి శ్రాద్ధ కర్మలు, తర్పణాలు, తిలతర్పణాలు, పిండ ప్రదానాలు మీ శక్తి కొలది, మీ ఆచారం కొలది, మీ పెద్దవాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారో అవి చేసుకోవాలి. రైట్. అదండి, గ్రహణం ఏం లేదు. ముందు ఈ విషయాన్ని గమనించండి. ఎవరైనా గ్రహణం ఉంది, ఈ పూజలు చేసుకోవాలి, దీనికి పరిహారాలు చేసుకోవాలి అంటే ఏది నమ్మొద్దు అనేది ముందుగా అసలు ఈ వీడియో సారాంశం అది. కాకపోతే మహాలయ పక్షాలు, మహాలయ అమావాస్య ముఖ్యంగా ఈ అమావాస్య నాడు మీరు చేసుకోవాల్సింది పితృతర్పణాలని. ఆల్రెడీ దానికి పితృతర్పణాలు ఏ విధంగా చేసుకోవాలి అనేది ఆల్రెడీ వీడియో చేసున్నాము. దాన్ని మీరు ఫాలో అయితే దాంట్లో క్లారిటీగా చెప్పారు గురువుగారు ఏ విధంగా చేసుకోవాలి, దానివల్ల వచ్చే పుణ్య ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేది. ఇక గ్రహణానికి సంబంధించిన విషయం ఇది. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. గ్రహణం ఉంది అని చాలామంది ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఆ ప్రచారాన్ని తిప్పికొట్టాలి అంటే మనం చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇక గురువుగారిని మీరు కలవాలి అనుకుంటే జ్యోతిష్య రీత్యా లేదా ఏదన్నా న్యూమరాలజీకి సంబంధించి మీరు ఎలాంటి ఏమైనా చేంజెస్ చేసుకోవాలి, దానికి సంబంధించిన పూర్తి వివరణ తెలుసుకోవాలి అనుకున్న వారు ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. గురువుగారు అందుబాటులోకి వస్తారు. మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీకున్న సమస్యకి సంబంధించిన పరిహారం కానివ్వండి, పరిష్కారం కానివ్వండి లభిస్తుంది. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.